సీఎం రేవంత్ అన్న దావోస్ పర్యటన ఒడగొట్టుకొని ఇంటికొచ్చిండుల్లా ఇయ్యల్లా అన్న విమానం దిగుతున్నాడన్న మతలబ్ ఇట్లా అందిందో లేదో చాలా మంది కార్యకర్తలు ఎయిర్పోర్ట్ కాడికి ఎదుర్కోలు కోసం పోయిండ్రు. ఇక పెట్టుబడులు కూడా బగ్గనే తెచ్చినామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ప్రతిపక్షాలైతే ఇగో గిట్ల కారెడ్డాలాడుతున్నాయి. ఓ స్నీ అవ్వ గిదెక్కడన్నాలం తెలంగాణలో ఉన్న కంపెనీలనే దావోస్కు పట్టుకపోయి సంతకాలు పెట్టిపించుకున్నారట రేవంత్ అన్నోళ్ళు. అంటే ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్ అన్నట్టుగా అన్నట్టు. మరి ఏమైందో గాని కిషన్ రెడ్డి సారు గీ నడుమ సర్కార్ మీద గట్టిగానే ఎత్తున్నాడు పంచులు. ఇక బగ్గ పైసలున్నోళ్ళు బయటి దేశాలకు పోయి డెస్టినేషన్ పెళ్లిళ్ళు చేసుకున్నట్టే ఉన్నది చెయ్యిపాటోళ్ళ దావోస్ పర్యటన కథ అని అంటున్నాడు కారుపాటి క్రిషాంక్ అన్న. నువ్వు ఇప్పుడు ఆ ఉర్సా క్లస్టర్స్ అంట ఆన్లైన్లో ఎవరు రాష్ట్ర ప్రజలు వెతికినా ఉర్సా క్లస్టర్స్ అనేది దొరకలేదు. ఇది ఉర్సా క్లస్టరా, ఉర్సా క్లౌడా, నీకు పేరే తెలియదు. రేవంత్ రెడ్డికి కంపెనీ పేరు తెలుస్తలేదు, కంపెనీ యజమాని ఒకళ్ళు తెలుస్తలేదు, కంపెనీ పేరు తెలుస్తలేదు. ఇది ఉర్సా క్లస్టరా, ఉర్సా క్లౌడా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. దిలీప్ షాంఘవి ఎవరు అనే కన్ఫ్యూజన్ ఉంది. ఏం కామెడీ పీస్ అయిపోయింది ఇది. దావోస్ పర్యటనను రేవంత్ రెడ్డి కాస్త కామెడీ సర్కస్ చేసేసాడు. మనం ఇన్ని రోజులు డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది విన్నాం. మన నగరం కాకుండా ఇతర నగరాలకు పోయి పెళ్లిళ్ళు చేసుకుంటారు మన వాళ్ళే. అబ్బాయి ఇక్కడ ఆయన్నే, అమ్మాయి ఇక్కడ ఆయన్నే, కానీ పోయి ఇతర నగరంలో చేసుకుంటారు. అట్లా రేవంత్ రెడ్డి గారు దావోస్ని డెస్టినేషన్గా మార్చుకొని అక్కడికి పోయి చేసుకుంటున్నారు. ఇది మేం కాదు, అయ్యో మేమంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాలిపోయి కేసులు వేస్తా అంటారు. రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి ఎన్నికల్లో ప్రచారం చేసిరుగా మహారాష్ట్రలో, వాళ్ళ కోalition పార్ట్నర్ ఇవ్వండి ఆదిత్య ఠాక్రే గారు ఇంత లంబా చౌడా ట్వీట్ వేసారు. దమ్ముంటే చర్చకు రాన్రి మాట్లాడుకుందాం అని సవాల్ ఇస్రిండు పిసిసి పెబ్బే మహేష్ గౌడ్ అన్న. పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము. నేను మా ఐటీ మంత్రి గారు వస్తాము. మీరు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా, మాజీ కేటీఆర్ గారు వస్తారా, ఇంకేమన్నా ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఇది వాస్తవాల మీద చర్చ చేసుకోవడానికి సిద్ధం. పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, మీరు 10 ఏళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడుల్లో మీ ఘనకార్యం ఏంటో దాని మీద చర్చించుకుందాం. ఇక అట్లనే తెలంగాణలో ఉన్నోళ్లను దావోస్కు పట్టుకపోయిండ్రు అనే ముచ్చట్ల మీద కూడా గీ లాజిక్ పాయింట్ మాట్లాడిండు. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ పెద్ద సంస్థగా దావోస్కు అమెరికా కూడా ఒప్పందం చేసుకుంటుంది. వాళ్ళు అమెరికాలో చేసుకోవచ్చు కదా అని ఊరుకోరు కదా. దావోస్ అనేది ఒక ప్రముఖ ప్లాట్ఫామ్, అది ఎకనామిక్ ప్లాట్ఫామ్. అక్కడ రకరకాల సంస్థలు వస్తాయి, విదేశీ సంస్థలు వస్తాయి, దేశ సంస్థలు వస్తాయి. ఒక రకంగా ప్లాట్ఫామ్లో చర్చలు జరుపుకుంటూ ఉంటాయి. మీరు పెద్దదాన్ని మర్చిపోయి, ఇంత పెద్ద పెట్టుబడులు తెలిస్తే హర్షించాల్సి మర్చిపోయి చిన్న విషయాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఈ మైలేజ్ దెబ్బ కొట్టాలని. దావోస్ అనేది పెట్టుబడులకు ఓ అడ్డా అసొంటిదని గీ లాజిక్ అంతరార్థం అన్నట్టు. మరి గీ అర్థం ప్రతిపక్ష పొలకు అర్థమవుతుందో లేదో గాని గిప్పుడైతే దావోస్ పెట్టుబడుల మీద తెలంగాణలో గట్టిగానే నడుతున్నది పంచాది. చూడాలే ఇక మరి దావోస్ కించి తెచ్చిన పెట్టుబడులతోటి వేసుకున్న అగ్రిమెంట్లతోటి ఎన్ని కంపెనీలు వస్తాయో, ఎంతమందికి కొలువులు వస్తాయో అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్.